నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త కోణం కనబడుతుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మరి విజయ్ గేమ్ చేంజర్ కాబోతున్నాడా? ఒక్కసారి అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఒకసారి మనం వివరించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది 118 సీట్లు వస్తే వాళ్ళే సీఎం క్యాండిడేట్ అవుతారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే డిఎంకే పార్టీ గతంలో అధికారంలో ఉంది. సో డిఎంకే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తులో ఉంది. అలానే అన్నా డిఎంకే పార్టీ బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది, అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది. మరి విజయ్ మాత్రం సింగిల్గానే పోటీ చేశారు. సో జంజీ ఎవరైతే కొత్తగా ఓటర్స్ ఉన్నారో వీళ్ళందరూ విజయ్కే ఓట్లు వేశారనేది విజయ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన. సో విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతాడని కూడా వాళ్ళు బెట్టింగ్ వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా విజయ్కే ప్లస్ అవుతుంది అనేది అయితే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే విజయ్కి అవకాశం దొరుకుతుందా? నిజంగానే విజయ్ సింగిల్గా పోటీ చేసి కింగ్ అవుతాడా? ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో పొత్తుల విషయం గురించి మాట్లాడినప్పుడు విజయ్ చాలా సభల్లో కూడా ప్రస్తావించిన అంశం అయితే మనం చూసాం. ఏంటంటే నేను సింగిల్గానే పోటీ చేస్తాను, నేను ఎవరితో పొత్తులో ఉండను అలాంటివి. సో కేవలం మీరు ఇక్కడ ఇంకో విషయం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే విజయ్ పెట్టిన ప్రతి సభలో కూడా జనాదరణ బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి సభలో కూడా జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సేమ్ అలానే జనాలు వచ్చారు. కానీ వాస్తవం ఏమైంది? సో పోలింగ్కి వచ్చిన తర్వాత వాస్తవం ఏమైంది? ఒక్కసారిగా బ్యాలెట్ బాక్సులన్నీ రివర్స్లో మారిపోయిన పరిస్థితికి చూసాం మనం. సో అదే పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ని చూసుకొని సో వీళ్ళందరూ ఓటర్లుగా మారారు, వీళ్ళందరూ ఖచ్చితంగా నాకు ఓట్లు వేస్తారు, నేను సీఎం అవుతాను, ఇలాంటి ఆశల్లో ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఎందుకంటే అభిమానుల పరిస్థితి చూసినట్టయితే అలానే అనిపిస్తుంది. సో అదే పందలో విజయ్ గెలుస్తాడు, విజయ్ సీఎం అవుతాడు అని చెప్పి వాళ్ళ కోట్లలో పందేలు కూడా కాస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి డిఎంకే పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కొన్ని సర్వేలు కానీ డిఎంకే పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము స్ట్రైట్ వే, మాకు విజయ్తో సంబంధం లేకుండానే మేము మ్యాజిక్ ఫిగర్ని దాటుతున్నాం, అంటే 118 నుంచి 125 సీట్లు మాకు ఖచ్చితంగా వస్తాయని చెప్పి డిఎంకే పార్టీ చెప్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాంతో పొత్తులో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ ఏం చెప్తుంది? అన్నా డిఎంకే పార్టీ గతంలో కొద్ది రోజుల పాటు నిరాశగా ఉన్నప్పటికీ, ఎందుకంటే వాళ్ళకి సరైన లీడర్ లేకపోవడం లేదా పార్టీకి సంబంధించి కొన్ని అవకతవకలు లేదా లీడర్ మధ్య ఇంటర్నల్ సమస్యల వల్ల అది కొంచెం డిలే అయినప్పటికీ ఎప్పుడైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుందో ఒక జోష్ కనిపించిందని చెప్పాలి. సో అదే జోష్లోనే వీళ్ళు కూడా మ్యాజిక్ ఫిగర్ మాకు కూడా వస్తుంది అని చెప్పడం అయితే చూస్తున్నాం. మరి విజయ్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు, లేదా విజయ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ ఏం చెప్తున్నారు అంటే విజయ్ కింగ్ కాకపోవచ్చు, కానీ కింగ్ మేకర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ ఇంపాక్ట్ చేసే ఏరియాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సుమారుగా 30 నుంచి 50 సీట్ల వరకు విజయ్ ఇంపాక్ట్ చేస్తాడు. అంటే గెలుస్తాడు అని దాని అర్థం కాదు. ఇంపాక్ట్ చేయడం అంటే గెలుస్తాడు అని చెప్పడం కాదు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్టయితే 2019లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లో జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసింది, అంటే సింగిల్గా పోటీ చేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ సింగిల్గానే ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్గానే ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ గెలిచిన సీటు ఒక్కటే. కానీ జనసేన పార్టీ సుమారుగా 35 సీట్లలో టీడీపీ పార్టీ ఓటమికి డైరెక్ట్గా కీ రోల్ పోషించిందని చెప్పాలి. కీ రోల్ పోషించడం అంటే ఎలా అంటే ఒక 2000-3000 ఓట్లు పడడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఇండిపెండెంట్లు పోటీ చేసినా కూడా వాళ్ళకి 2,000 ఓట్లు రావడం అనేది కామన్, సర్వసాధారణం. అయితే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళు సుమారుగా 15 నుంచి 20,000, 25,000, 30,000 ఓట్లు పడ్డాయంటే అక్కడ గెలిపోవటంని శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగినట్టు, అంటే ఆ నియోజకవర్గంలో పర్టికులర్గా. అలా చూసుకున్నప్పుడు 2019లో జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక 35 స్థానాల్లో 15,000 నుంచి 40,000 ఓట్లు అయితే జనసేన పార్టీకి పడ్డాయి. సో ఆ ప్లేసుల్లో మాత్రం డైరెక్ట్గా టీడీపీ ఓడిపోవడానికి జనసేన కారణమైంది. సో మిగతా ప్లేసుల్లో ఎట్లా ఉన్నప్పటికీ సో అదే పరిస్థితి ఇక్కడ కూడా జరగబోతుంది. తమిళనాడులో కూడా అదే పరిస్థితి జరగబోతుంది. విజయ్ ఖచ్చితంగా 30 నుంచి 50 సీట్లలో తన ప్రతాపం చూపించబోతున్నాడు. మరి ఎన్ని గెలుస్తాడు అని అంటే గతంలో ఏదైతే ప్రీపోల్ సర్వే రాకముందు అప్పుడున్న మాటల ప్రకారంగా ఏంటంటే విజయ్ సింగిల్ డిజిట్లో ఉంటాడు. సింగిల్ డిజిట్ అంటే 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 9 వరకు సింగిల్ డిజిట్లోనే విజయ్ ఉంటాడు. ఒక్కసారి ఎప్పుడైతే పోలింగ్ జరిగిన తర్వాత కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో ఈ సమీకరణాలు కాస్త మారాయని మనం భావించాలి. ఎందుకనంటే ఈ సమీకరణాలు మారడం కేవలం విజయ్ వల్లనే జరిగింది.
సో జెన్జీగా ఎవరైతే కొత్త ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కానీ మహిళలు కానీ అర్బన్ ఓటర్స్ ఎక్కువ విజయ్కి అట్రాక్ట్ అయ్యారు. సో అందువల్లనే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది అయితే పెరిగింది. సో ఇప్పుడు విజయ్ ఖచ్చితంగా 25 నుంచి 30 సీట్లు గెలుచుకోవడానికి 99% అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి 30 సీట్లతోటి డైరెక్ట్గా విజయ్ సీఎం అవుతాడా? ఇటు అన్నా డిఎంకేకి కానీ లేదా డిఎంకేకి కానీ. సో ఈ రెండు పార్టీలని మనం చూసుకున్నట్టయితే ఈ రెండు నేషనల్ పార్టీలతో పొత్తులో ఉన్నప్పటికీ మరి విజయ్ ఎవరికి మద్దతు ఇస్తాడో వాళ్ళే అధికార పీఠను సొంతం చేసుకోబోతున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ ఉన్న సమీకరణలు ఇవన్నీ. కానీ ఖచ్చితంగా విజయ్కి ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఇంకో వారం రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంకో వారం రోజుల్లో రిజల్ట్ వస్తాయి. 4వ తారీఖు నాడు వస్తాయి అనుకుంటున్నా. 4వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరు సీఎం అవుతారు లేదా ఏ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది అయితే తెల్లతెల్లం అవబోతుంది. కానీ ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్ సర్వేస్ కానీ లేదా అక్కడ ఉన్న సమీకరణాలు కానీ ఈ బెట్టింగ్ రాయిల్లో పంతాలు కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విజయ్ సీఎం అవుతాడని బెట్టింగ్లు వేస్తున్నారు, విజయ్ కింగ్ మేకర్ అవుతాడని బెట్టింగ్లు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సో విజయ్ డైరెక్ట్గా కింగ్ అవుతాడా కింగ్ మేకర్ అవుతాడా అనేది ఒక వారం రోజుల్లో అయితే తెలవబోతుంది. మరి అన్న డిఎంకే పార్టీ నుంచి కానీ డిఎంకే పార్టీ నుంచి కానీ వీళ్ళు రెండు నేషనల్ పార్టీలతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎక్కడ వరకు వీళ్ళు, ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చెప్తున్న అంశం ఏంటంటే మేము మ్యాజిక్ ఫిగర్ దాటుతున్నాం అంటే మేము దాటుతున్నాం. ఎగ్జాంపుల్గా మేము చూసుకున్నట్టయితే 2018 ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 2018 మే జూన్ ఆ టైంలోన కర్ణాటక ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. సో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పార్టీ కేవలం 37 సీట్లే గెలుచుకుంది. సో 37 సీట్లతోటి కింగ్ మేకర్ అయి కింగ్ అయ్యారు. గుర్తొచ్చారు ఎవరు? కుమారస్వామి గారు. కుమారస్వామి గారు 2018లో జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లో కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. కానీ 37 సీట్లతో కూడా ఆయన సీఎంగా 2.5 సంవత్సరాల పాటు ఉన్నారు ఆయన. సో అదే పరిస్థితి ఇక్కడ తమిళనాడులో కూడా రిపీట్ కాబోతుంది అనేది ఒక వర్గం సంబంధించిన సంభాషణ. మరో వర్గం ఏంటంటే లేదు, డైరెక్ట్ విజయ్ సీఎం అవుతాడు. సో నాకున్న సమాచారం వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు డైరెక్ట్ విజయ్ అయితే సీఎం అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే తన పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత కోటి సభ్యత్వాలు రావచ్చు కాక, కానీ సంస్థాగతంగా అంటే బూత్ లెవెల్ నుంచి ప్రతి నియోజకవర్గంలో విజయ్ క్యాడర్ ఉందా? లేదు కదా. ఆల్రెడీ ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి పాతుకుపోయినటువంటి పార్టీలు ఆల్రెడీ వాళ్ళకున్న క్యాడర్తో చూసుకున్నట్టయితే విజయ్కి చాలా తక్కువ క్యాడర్ ఉందని చెప్పాలి. సో అలాంటి పరిస్థితిలో డైరెక్ట్ విజయ్ సీఎం అవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? డైరెక్ట్ విజయ్ సీఎం అయ్యే ఛాన్సు ఎంతవరకు ఉంటుంది? సో ఈ కోణంలో మనం చూసినప్పుడు విజయ్ అయితే డైరెక్ట్ సీఎం అవడానికి అవకాశం లేదు. హంగ్ ఏమైనా ఏర్పడితే కింగ్ మేకర్ కావచ్చు, లైక్ గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఒకవేళ అలా లేని పక్షంలో ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నేషనల్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ డిఎంకే లేదా బీజేపీ అన్నా డిఎంకే ఈ రెండిట్లో ఒకళ్ళు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు. మరి విజయ్ పరిస్థితి అప్పుడేంది? సో మీరేం భావిస్తున్నారు? విజయ్ ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతాడా లేదా కింగే అవుతాడా? మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.